హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మహేష్. ఏంటి వీడియో మొదలెట్టగానే ఇంత స్పీడ్గా వెళ్తుంది అనుకున్నారా? నేనైతే స్పీడ్ డ్రైవ్ చేయట్లేదండి, నార్మల్గానే. కాకపోతే వీడియోని 2x స్పీడ్లో పెట్టినాను అంతే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాం అనుకున్నాను. చాలా ఫాస్ట్గానే ఇంటికి వచ్చేసాం. నైట్ అప్పటికే 12 అయిపోయింది. అంతా మామూలులే, రోజులాగానే ఈరోజు ఇంటికి వచ్చేసి పనుకున్న తర్వాత పొద్దున్న వెళ్ళేద్దాంలే అనుకున్నాను. కానీ ఉండదు కదా వాతావరణం. సౌదీ అరేబియా, ఇరాక్లో బలమైన గాలి తుఫాన్ లేచింది. దానివల్ల సరిగ్గా కనపడదు. ఎక్కువ దుమ్ము తుఫాను వచ్చేస్తుంది అని విపరీతంగా న్యూస్లో వచ్చేసింది. దెబ్బకు భయం వేసింది. ఇక మొదలెడదామా? బయటికి వెళ్ళి దుమ్ము తుఫాను ఎలా వచ్చింది ఏంటి అని ఒక టెస్ట్ చేద్దాం. టెస్ట్ అంటే టెస్ట్ కాదులేండి, యాక్చువల్గా వేరే పని మీద వెళ్తున్నాము. ఆ పని ఏంటో కూడా మీకు దారిలో చెప్తాను. ఇక్కడ అరబిక్ కంట్రీస్ కాబట్టి ఈ దుబాయ్ కావచ్చు, ఓమన్ కావచ్చు, ఖత్తర్ కానీ, కువైట్ కానీ ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు కాబట్టి ఈ దుమ్ము తుఫాన్లు ఇవన్నీ చాలా కామన్. పైగా మార్చి, ఏప్రిల్, మే, జూన్లలో ఇంకా ఎక్కువ వస్తుంటాయి ఈ దుమ్ము తుఫాన్లు. ఈ దుమ్ము తుఫాన్లు వచ్చేవంటే ఏంటంటే ఈ మనకి ఇంటి దగ్గర పొగ మంచు ఎలా ఉంటుంది అలా కప్పేసినట్టు ఉంటుంది. దానివల్ల సరిగ్గా పెద్దగా కనిపించదు. రెగ్యులర్గా ఉండే రోజు కంటే ఈ దుమ్ము తుఫాన్ వచ్చిన రోజు కొద్దిగా వాతావరణం మసకగా సరిగ్గా కనిపించక అట్లుంటుంది. ఇది లోకల్గా ఇది సిటీలలో, వీధులలో ఇట్లా ఉంటుంది. కానీ ఇంకా ఎడారి హైవేలలో దిగిన చాలా ఎక్కువ దుమ్ము ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా నార్మల్గా ఉండే వాతావరణం ఒకసారి చూడండి, ఇది ఇలా ఉంటుంది. ఈ దుమ్ము తుఫాను వచ్చిన దానివల్ల రోజు ఎట్లుంటుందంటే అది పొగ మంచుతో కప్పేసిన దాని మాదిరి ఉంటుంది. ఇక్కడ లోకల్గా సిటీ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఈ ఎడారి ప్రాంతాలు సబాల్, అహ్మద్ ఇట్లాంటి ఏరియాలో ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం చాలా తక్కువ 4 ఇండికేటర్స్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట దారులలో. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా. ఒక్కోసారి అయితే నేను 2019 ఆ టైంలో అయితే ఇంకా ఎక్కువ వచ్చింది. ముందు పక్క వెళ్ళే వాహనం కూడా కనరాలేదు, అంత ఎక్కువ వచ్చింది. ఇది నార్మలే, పైగా ఇది ఒక రోజే ఉంది. ఇంతకుముందు అయితే 5 రోజులు వచ్చిండేది ఇలాగ దుమ్ము తుఫాను. ఇది రావడమేం పెద్ద సమస్య కాదు, కానీ ఇది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కచడా అయిపోతుంది. మన ఈడు చూడు అడ్డం ఆపినాడు బండి రోడ్డు మధ్యలో. ఈడు సడన్గా ఆపినా కూడా తగిలించినామంటే మందే తప్పు. ఇలా రూల్స్ అట్లా ఉంటాయి. ఏం చేద్దాం, మనమే జాగ్రత్తగా చూసుకుని వెళ్తూ ఉండాలి. ఇంకా మన దుమ్ము తుఫాను గురించి మాట్లాడుకుంటే, ఇవి వచ్చిపోయితే పెద్ద సమస్య కాదు. వచ్చిన తర్వాత ఇది ఎంత దుమ్ము విపరీతంగా పట్టింటుంది. అవంతా క్లీన్ చేసుకోవాలి, బండ్లు క్లీన్ చేసుకోవాలి పొద్దున్న లేచిన తర్వాత. మళ్ళీ పార్కింగ్ ఏరియాలో, చెట్లు పెంచే చోట ఇక్కడంతా విపరీతంగా దుమ్ము వచ్చేసి ఉంటుంది. అదంతా మొత్తం నీళ్ళు పెట్టి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే సార్ వచ్చి అడుగుతాడు, లాస్ట్ మైగా సేల్ అక్కిల్ నో మెంత అని. తిని పనుకుంటాడవా ఏం పని చేయకోకుండా మొత్తం అంతా నీట్గా కడిగేది లేదా అని. బట్టలు తీసుకొని ఎవరు వెళ్తాను కదా లాండ్రీకి, నేను వచ్చింది కూడా అదే పనే. మా సార్ ఎక్కడికో బయటకు వెళ్తానంట, నేను కూడా వెళ్ళి బట్టలు ఇచ్చేసారప్పో. యాక్చువల్గా అయితే రెగ్యులర్ బట్టలు కదా, మా సార్ 2-3 రోజుల తర్వాత సాపర్ వెళ్తున్నాడు. దానికి సంబంధించి నేనే వెళ్ళేది ఎవరో కాదు, నేనే. అవన్నీ 2-3 రోజుల తర్వాత సాపర్ వెళ్తున్నాడు. దానికి సంబంధించిన బట్టలన్నీ, టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు ఇట్లాంటివన్నీ ఇచ్చేసారమ్మనేది మేడము. చూపిస్తాం. చేసిన తర్వాత అవి మళ్ళీ అన్ని ఫోల్డ్ చేసుకుని తీసుకుంటాం. మామూలుగా దిష్టాశలు అయితే ఇప్పుడు అతను తీసుకెళ్ళినాడు కదా, అలాగ పొడుగ్గా ఉంటాయి. ఇవి అయితే ఫోల్డ్ చేసుకుని తీసుకుంటాం మేడం. ఇవన్నీ రేపు కాబట్టి అవన్నీ అట్లా ఫోల్డ్ చేసుకుని రేపు తీసుకొని రావాలి వెళ్ళి. చూపిస్తానులేండి మీకు. ఇక చూడండి, దుమ్ము పడిన తర్వాత కార్లు ఇంటి దగ్గర ముందర ఇంత విపరీతమైన గలీజ్ అయిపోతుంది. రేపు పొద్దున అంతా నీట్గా కడగాల. మెయిన్ ఇంట్లో ఉండే ప్రతి డ్రైవర్ కానీ, ప్రతి పని మనిషి కానీ, కొత్తగా వచ్చిన ఎవరైనా కానీ అనుకో అసహ్యంగా. వర్షాకాలంలో కావచ్చు, చలికాలంలో కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఎండాకాలంలో ఇవి ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే చూసినప్పుడు కానీ, మేడం డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ, జూన్ కూడా ఉండదు. అంటే జూన్ వరకు కూడా మనం ఎంత నీట్గా మన దగ్గర ఇలా వస్తూనే ఉంటాయి. దుమ్ము తుఫాను అని, దుమ్ము లేటమని ఇట్లాంటివి నీట్గా మన వచ్చినప్పుడల్లా మనం రెగ్యులర్గా నీట్గా క్లీన్ చేస్తా ఉండాల్సిన రోజు. వాళ్ళంతా కొందరు అంటారు కోవిడ్కి వచ్చి అదేం కర్మ మీకు, ఇంటికాడ ఏదో పని చేసుకొని బతకదు కదా, రకరకాల కామెంట్లు చేస్తూనే ఉంటారు. నీట్గా చేస్తే అక్కడ మనం చెప్పిన బాగా పెద్ద పెద్ద యూట్యూబర్లకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కొంతమంది అడుగుతా ఉంటారు, ఇక్కడ నుండి వచ్చి ఏదైనా పని చేసుకోవచ్చు. బయటకు వచ్చిన ఇండియాలో ఉండి పని చేసిన, ఇక్కడ పని చేసినా కూడా తేడా ఏంటి ఎలాగని ఏదైనా చూసే విధానం వీడియోలో కూడా చెప్తానే ఉంటాయి. అదే పని మనం ఎంతైనా మంది కదా అని చేసుకుంటాం. చూడండి, అదే పని వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళకు మన ఇంటి దగ్గర కడిగేయాలి. జీవితం ఇస్తారట, కడిగేసింటే పైగా వాళ్ళు మన ఇంటిలో అన్ని చెప్తాను, బెడ్ అన్ని చూసుకొని మరి అన్ని. కానీ ఎంత ఇది మనం వాళ్ళ ఇంట్లో ఉంటాం అంటే మన సొంత ఇల్లు అంతే. మనం అది ఉద్యోగము ప్లస్ మన ఇల్లు. అది
కోవిడ్లో, ఎందుకంటే మన ఇల్లు లాగా చూసుకుని ట్రీట్ చేసుకోవాలి. మనస్తత్వాలు ఒకటిలాగా నీట్గా పెట్టుకోవడం, మన ఇంటి బయట బండ్లు ఉంటుంది, ఆ ఇంటి బయట వాతావరణం కానీ అదంతా డ్రైవర్కైనా కానీ ఏ పని మనిషికైనా మామూలుగా రెగ్యులర్గా ఉంటే ఇది ఈ మాదిరిగా మనం ట్రై చేసుకుంటే ప్రపంచం మాదిరి వాతావరణం వెళ్ళే వాళ్ళు ఎంత బాగుంటుందా. ఆ ఇంటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా అయితే ఇంటికి వెళ్ళేంత దుమ్ము వస్తే మాత్రం చూడండి అదే వాళ్ళ కోరాతులు ఇబ్బందులు పడినా కష్టాలు పడినా నీట్గా పడినా మన పని కానీ మనం కానీ ఇంట్లోనే ఒకరు కొత్తగా వచ్చిన డ్రైవర్ అయినా కానీ లేదంటే పాత డ్రైవర్ అయినా కానీ ఇది మనం ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చిన వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా ఇవి కొంచెం నేర్చుకుంటే మరి మనకు అన్ని విధాల్లో బాగుంటుంది. మనం కోవిడ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కోవిడ్లో ఉండే చాలా విషయాలు ఎలా ఉండాలి ఏంటని చెప్పారు.